హాయ్ అండి, ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ చూద్దాము. సంగట్లోకి కాంబినేషన్ ఫ్రెండ్స్, శనక్కాయల పచ్చడి చాలా బాగుంటుంది. మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో ఆ పద్ధతి చెప్తాను. శనక్కాయల పచ్చడికి కావాల్సిన పదార్థాలు, ముందుగా అయితే స్టవ్ పైన కడాయి పెట్టి ఒక గుప్పెడు వేరుశనక్కాయ పప్పులు ఆయిల్ లేకుండా సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చట్నీని దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, సంగట్లోకి కానీ, పొంగల్ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ పప్పులు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి, పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఈ పచ్చడికి గాను ఒక 4 మీడియం సైజు టమోటాలు తీసుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, మన కారానికి తగినట్టు. నేనైతే కొన్ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తొడిమలు వలుచుకొని 2 భాగాలు చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయటం లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. తొడిమలన్నీ వలుచుకొని 2 భాగాలు చేసుకోవాలి పచ్చిమిరపకాయలు. ఎక్కడ వీడియో స్కిప్ చేయబాకండి. మోస్ట్ ఫేమస్ రెసిపీ. ఈ రెసిపీ నన్ను ఒకరు అడిగారు ఫ్రెండ్స్, స్వాతి అని, మన సబ్స్క్రైబరే. రెసిపీ చూపించమని అడిగారు. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి, ఎక్కడ స్కిప్ చేయబాకండి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రెండ్స్ 2 భాగాలు చేసుకోవాలి. ఇలా 2గా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి కాసేపు వేగనివ్వాలి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేయాలి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు సన్న మంట మీద కాసేపు మగ్గించుకోవాలి. మాడిపోకుండా మగ్గనివ్వాలి. సంగట్లోకి మోస్ట్ ఫేమస్ రెసిపీ ఫ్రెండ్స్ ఈ పచ్చడి, చాలా బాగుంటుంది. మూత పెట్టి సన్న మంట మీద ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. శనక్కాయల పచ్చడి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి. కాసేపు మగ్గిన తర్వాత ఒకసారి కలిపి మరి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి సన్న మంట మీదే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్, హైలో పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్ మీదే బాగా మగ్గించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగి చింతపండు కూడా వేసేసాము. మూత పెట్టి మరో 5 నిమిషాలు ఈ చింతపండు కూడా మగ్గించుకోవాలి. తర్వాత తగినంత కల్లుప్పు, 4-5 వెల్లుల్లి రేఖలు, ఓ మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసేసి, 1 ఇంచి అల్లం ముక్క చెక్కు తీసి ముక్కలు కట్ చేసి వేసేసేయాలి. వీటిని కూడా కాసేపు వేగనిచ్చి స్టవ్ పై నుంచి దించి బాగా చల్లారనివ్వాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, పొంగల్లోకి, ఉప్మాలోకి, ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి, ముందుగా మనము వేపి పక్కన ఉంచిన వేరుశనక్కాయ పప్పు పొట్టు తీసి అది కూడా వేసేసి బాగా చల్లారనివ్వాలి. స్టవ్ మీద నుంచి దించి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేస్తే బాగా చల్లారుతుంది. ఈ పచ్చడి రోట్లో కూడా రుబ్బుకోవచ్చు, మనమైతే మిక్సీలో వేస్తున్నాము. మిక్సీ గిన్నెలో ఈ పప్పులు, టమోటా, పచ్చిమిరపకాయ అన్నీ వేసేసి మరి మెత్తగా పేస్ట్ చేసుకోకుండా కచ్చాపచ్చాగా పచ్చడి రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఈ పచ్చడికి తాలింపు కూడా ఏం అవసరం లేదు, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సంగట్లోకి కాంబినేషన్ శనక్కాయల పచ్చడి రెసిపీ. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు రెసిపీ చూపించమని.
మీకు కూడా ఏమన్నా వంటలు కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తాము. ఇలా అన్నీ మిక్సీకి వేసేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడైతే ఈ పచ్చడి రెడీ అయింది. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు కూడా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. బౌల్లో తీసుకోవాలి. శనగగింజల పచ్చడి ఫ్రెండ్స్, వేరుశనక్కాయల పచ్చడి, సంగటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సంగట్లోకి అయితే అద్దిరిపోతుంది పచ్చడి కాంబినేషన్. కొద్దిగా నెయ్యి వేసుకొని సంగట్లో తింటే సూపర్గా ఉంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి, వడకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వైట్ రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. మా నెల్లూరు సైడ్ మేము ఇలాగే చేసుకుంటాము. ఇదిగోండి ఫ్రెండ్స్, వేరుశనక్కాయల పచ్చడి సంగటి కాంబినేషన్ రెడీ అయ్యింది. కొద్దిగా వాటర్ వేసి స్పూన్ తోటి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే మిక్స్ చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. దోశకి, ఇడ్లీకి, ఉప్మాకి, పొంగల్కి, సంగటికి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సంగటిలో కాంబినేషన్ ఈ వేరుశనక్కాయల పచ్చడి రెడీ అయింది. ఇంతే ఫ్రెండ్స్, వేరుశనక్కాయల పచ్చడి సంగటి కాంబినేషన్ సూపర్గా రెడీ అయింది. వేరుశనక్కాయల పచ్చడి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.